సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో ప్రేమికులు నెత్తుటి మడుగులో కనిపించారు. గొంతు తెగిపడి ఉన్నారు ప్రవీణ్, రమ్య. స్పాట్లోనే మృతి చెందింది రమ్య. ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉంది. ఇది ఆత్మహత్యాయత్నమా లేకపోతే హత్యాయత్నమా అన్నది ఇంకా తెలియాలి. రమ్యపై అటాక్ చేసి ప్రవీణ్ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడా? విభిన్న కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికొచ్చారు రమ్య తల్లిదండ్రులు. ఇంటికొచ్చి చూసేసరికి రక్తపు మడుగులో రమ్య, ప్రవీణ్ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో నెత్తుటి మడుగులో పడి ఉన్నారు ఒక యువకుడు. గొంతు తెగి పడి ఉన్నారు ప్రవీణ్, రమ్య. రమ్య స్పాట్ లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉంది. ఇది ఆత్మహత్యాయత్నమా లేకపోతే హత్యాయత్నమా? రమ్యపై అటాక్ చేసి ప్రవీణ్ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడా? విభిన్న కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కూతురు ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తల్లిదండ్రులు ఇంటికొచ్చారు. ఇంటికొచ్చి చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉంది రమ్య. సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో యువకుడు నెత్తుటి మడుగులో పడి ఉన్నారు. రమ్య, ప్రవీణ్ గా వాళ్ళిద్దరిని గుర్తించారు. రమ్య ఇప్పటికే చనిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రవీణ్ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఇద్దరు కలిసి ఏమైనా ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ప్రవీణే రమ్యపై అటాక్ చేశాడా? ఈ విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. కూతురు ఎంతకీ ఫోన్ ఆన్సర్ చేయకపోవడంతో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇంటికి వచ్చి చూసేటప్పటికి రమ్య అప్పటికే చనిపోయి ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రవీణ్ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. మా ప్రతినిధి శివతేజ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివతేజ, అసలు ఏం జరిగింది? వీళ్ళేమైనా ప్రేమికులా లేకపోతే ఆ అమ్మాయి వెంటపడి చంపే ప్రయత్నం చేశాడా? ఏం జరిగింది? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? సో బండ్లగూడ బాలాజీ నగర్లో విషాదం చోటు చేసుకుంది. రమ్య, ప్రవీణ్ అనేటటువంటి ఇద్దరు ప్రేమికులుగానే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే రమ్య ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే ఉంటుంది. వీళ్ళది విజయనగరం జిల్లా కాగా దాదాపు 20 years బ్యాక్ వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. అయితే ప్రవీణ్తో చాలా రోజులుగా ప్రేమలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వీరికి సంబంధించి ఈరోజు రమ్య ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులు లోపలికి వెళ్ళి చూసే క్రమంలోనే వారంతా కూడా ఆమె రక్త మడుగులో పడింది. పక్కనే ప్రవీణ్ కూడా రక్త మడుగులో పడి ఉన్నారు. అయితే ఎందుకు ఈ విధంగా జరిగిందనేది మాత్రం ఇంకా క్లియర్గా తెలియాల్సి ఉంది. అయితే రమ్యకు సంబంధించిన తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటారు. వారు మధ్యాహ్నం లంచ్ కోసమని ఇక్కడికి వస్తున్న క్రమంలో రమ్యకు ఫోన్ చేశారు. ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పక్కనే ఉన్నటువంటి ఇంటి వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమైంది కనుక్కోవాలని చెప్పిన నేపథ్యంలో వారు ఇంటికి వచ్చిన క్రమంలోనే అతను ఇంటి పక్కనే చూసి వీళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులు ఇక్కడికి రావడం, ఇద్దరిని చూసి రక్తపు మడుగులో ఉన్నటువంటి వారిని చూసి నేరుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అయితే రమ్య మృతి చెందింది. ప్రవీణ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అతన్ని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిద్దరు కూడా రమ్య అనే అమ్మాయి డిగ్రీ చేస్తుంది. వీరిద్దరు కూడా ప్రవీణ్, రమ్య ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. అయితే మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చినట్టుగానైతే తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రవీణ్ ఈరోజు మాట్లాడదామని రమ్య వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగానైతే తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా ఏంటి అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కొంతమంది స్థానికులు ఉన్నారు, ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరు ఉన్నారా అప్పుడు ఇక్కడ? ఏం జరిగింది? మేము డ్యూటీకి వెళ్ళి వచ్చినామండి. 2:30కి వచ్చేసరికి జనాలు ఉన్నారు. ఈ లోపల వీళ్ళంతా ఆత్మహత్య చేసుకున్నారు, కోసినారు, అది ఇది అన్నారు. మేము అది పోయి చూసి వచ్చినాం. అంతే జరిగింది అక్కడ. సో ఇది అంటే ఇక్కడ ఉన్నట్టు వారికి కూడా కేవలం ఆ తల్లిదండ్రులు వచ్చిన తర్వాతనే ఏడుపులు విన్న తర్వాతనే లోపలికి వెళ్ళిన క్రమంలోనే ఇద్దరు రక్త మడుగులో పడి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ నుంచి పోలీసులు వచ్చి నేరుగా రమ్య అప్పటికే మృతి చెందింది. ఆమెను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఎందుకు గొడవ జరిగిందా లేదంటే ఇద్దరు ఆత్మహత్యం చేసుకున్నారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. రైట్ శివతేజ.